కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ను కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ శ్రీ విజయ్ కుమార్ రథ్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పివి సాయి ప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీ ఏ శ్రీధర్ మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి భూమి పూజ చేయడము మనకందరికీ తెలుసు. చాలా తక్కువ సమయంలో ల్యాండ్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని భూసేకరణ చిన్న చిన్న హార్డిల్స్ అన్ని కూడా మరి అధిగమించి ఈరోజు ఈ యొక్క నిర్మాణ పనులు చాలా వేగవంతంగా రైల్వే డిపార్ట్మెంటు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆ సంస్థకు దీని బాధ్యతలు అప్పగించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము దీని పనులు వేగవంతంగా ముందుకెళ్తూ ఉన్నాయి. కొంత వర్షాలతో 3-4 నెలలు కొద్ది ఇబ్బంది జరిగినా మళ్ళీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 160 ఎకరాలలో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మరి 521 కోట్లు ఫస్ట్ ఫేజ్లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్ పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క ఆర్ఎంయు నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. విచ్చేసిన అందరు మీడియా మిత్రులకు, డిగ్నిటరీస్కి,